చూడవలసిన వారమే ఉన్నామండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 26వ వచనము నేను చదువుతూ ఉన్నానండి. నన్ను గూర్చియు నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనిషి కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఆమేన్. ఇక్కడ చూడండి వాక్యము, నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడువాడు. దేవుని యొక్క మాటలను గురించి, దేవుని గురించి కూడా ఈ లోకములో సిగ్గుపడేవాడు ఎప్పుడు వాడు ఆ తర్వాత మహిమతో వచ్చినప్పుడు ప్రభువు అప్పుడు సిగ్గుపడతాడంటండి. ఎందుకు సిగ్గుపడతాడు? అయ్యో నేను నీకు తెలుసు కదా, అయ్యో నాకు తలుపు తీయటం లేదేమిటి అన్నప్పుడు అప్పుడు మనము తలుపులు నువ్వెవరో నాకు తెలియదు అన్నప్పుడు, తలుపులు తీయలేనప్పుడు అప్పుడు సిగ్గుపడతామన్నమాట అండి. ఇప్పుడు అలాగే ద్వారములు తెరిచినట్లయితే ఇప్పుడు సిగ్గుపడకుండా లోకములో ఏది విత్తుతామో అదే ఫలము పొందుతూ ఉంటాం. ఇది ఖచ్చితంగా మన అందరికీ తెలిసిన విషయమే. అనేక మార్లు మనం వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాం. ఏది విత్తుతామో అదే ఫలము పొందుతూ ఉంటాం. అయితే ఇక్కడ లోకములో నన్ను గురించి, దేవుని గురించి నాకు తెలియదు, ఇన్సల్ట్గా, నామోషిగా అలాగే మనము భావించినట్లయితే దేవుని మాటలను కూడా ఈ అన్యమత ఆచారము పాటించకుండా దేవుని యొక్క మాట ఏదైతే ఉన్నదో దేవుని యొక్క మాట యందు అలాగే సిగ్గుపడకుండా ఉన్నట్లయితే ఆ రోజున మనము ఈ రోజున సిగ్గుపడితే ఆ రోజున సిగ్గుపడవలసిన వారమై ఉంటామని దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. ఇంకా కింద వచనములలో మనం చూసుకున్నట్లయితే ఇది మొదలుకొని చూడండి, ఆ 8 దినముల తర్వాత యోహాను, పేతురు, యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు కొండ ఎక్కారు. కొండ ఎక్కినప్పుడు ఆయన ప్రార్థించుచుండగా ముఖరూపము మారి ఉన్నది. వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. ఆ వస్త్రములు దగదగలు చూచి ఏ చాకలి వాడు కూడా, ఏ వస్త్రములు కూడా లోకములో ఆ మెరుపు తేలేరంటండి. ఆ వస్త్రముల యొక్క మెరుపు ఆ దగదగలుగా మెరిసే కాంతివంతముగా ప్రకాశమానముగా చెయ్యలేరంటండి. ఆ దగదగ మెరిసే తత్వము, ముఖరూపము మారే తత్వము ఈరోజున అలాగే నీకును నాకును మనకును అనుగ్రహించాలని దేవుడు తలంచి ఉన్నాడు. ఇక్కడ చూడండి, మోషే, ఏలియా అని ఇద్దరు ఆయనతో పాటు ఉన్నట్లుగా ఇక్కడ శిష్యులైన వారు కనుగొన్నారు. అయితే వారికి గుడారములు ఏర్పాటు చేయాలని కూడా తలంపు కలిగి ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, ఈ రోజున దేవుని యొక్క మహిమ అలాగే దేవుని యొక్క రూపము ఏ విధముగా వ్యక్తిత్వపు మహిమ ఈ లోకంలో ఎలా కలిగి ఉన్నాడో చూడండి. ఈ లోకంలో వచ్చినప్పుడు ఈ లోకంలో ఎటువంటి వ్యక్తిత్వ మహిమ కలిగి ఉన్నాడో ఆ మహిమే నీకును నాకును మనకును అనుగ్రహించాలని ఈ శుక్రవారం దినాన దేవుడు తలంచి ఉన్నాడు. ఈరోజున మనం అందరము కూడా అలాగే ఆ మహిమను పొందుకొని మనము తిరిగి గృహానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఆ మహిమ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? కొండ ఎక్కి ప్రార్థన చేయగా ఆయనకు ఆ మహిమ వచ్చి ఉన్నది. ఈరోజున కొండ ఎక్కి ప్రార్థన చేయగా మహిమ వచ్చి ఉన్నది. ఆ మహిమై వీరు కూడా, ఈ శిష్యులైన వారు కూడా పొందుకోవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. అందుకే కదండి యోహాను సువార్త 1వ అధ్యాయము 14లో ఉంటుందండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. చూసారా, కృపాసత్య సమృద్ధిగా మన మధ్య నివసించెను. మన మధ్య నివసించినప్పుడు తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనమును ఆయన మహిమను కనుగొంటిమి. చూసారా, ఆ మహిమను మనమును కనుగొంటిమి అని యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఏమని? తండ్రి వలన కలిగిన
మహిమ. అది ఎవరి వలన కలిగిన మహిమ? ఆ రూపాంతరం ఎలా కలిగింది ఆయనకి? ఆ మహిమ ఎలా కలిగింది? ఆ ప్రకాశం ఎలా కలిగింది? తండ్రి వలన కలిగింది. తండ్రి వలన కలిగింది. అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటమి. చూసారా, ఆయన మహిమను మనము కనుగొన్నాము అని భక్తుడైన యోహాను గారు జ్ఞాపకం చేసుకుంటున్నారనమాట అండి. ఆ వాక్యము శరీరధారే వచ్చింది, మన మధ్యనే నివాసం ఉంచింది. తండ్రి వలన కలిగిన ఆ కుమారుని మహిమ వలె మనం ఆ మహిమను కనుగొన్నాం. కుమారుని ద్వారా తండ్రికి అలాగే తండ్రికి అనుగ్రహించిన మహిమను మనము కనిపెట్టుకున్నాము. అయితే చూడండి, ఈ మహిమను మనము పొందుకోవలసిన వారమై ఉన్నాము. అయితే చూడండి, ఇంకొన వాక్యము నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. ఈ కుమారుని, అద్వితీయ కుమారుని అనగానే మనకి ఎన్నో తలంపులు వస్తూ ఉంటాయి. కానీ అద్వితీయ కుమారుని అని చెప్పి దేవుడు అనుగ్రహించినట్లుగా వాక్య గ్రంథంలో ఉంటుందన్నమాట అండి. ఏప్రిల్ 1:3 కింద వచనాల్లో ఉంటుంది. ఏలయనగా నీవు నా కుమారుడు, నేడు నిన్ను కనిగి ఉన్నాను. ఆయన కుమారుడు, నేను కనిగి ఉన్నాను అని చెప్పేసి ప్రవచనాలు చెప్తూ ఉన్నాయి. దేవుని కోసం ప్రవచనాలు నేను చెప్పాను కదండి. ప్రవక్తల యొక్క ప్రవచనాలను చూసి విశ్వసించిన వారు అనేకులు ఉన్నారు. అయితే నేడు నేను కనిగి ఉన్నాను, నువ్వు నా కుమారుడు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దీని యొక్క రెఫరెన్స్లు ఎక్కడుంటాయంటే కీర్తనల గ్రంథం 2:7 ఉంటుందన్నమాట అండి. నీవు నా కుమారుడు, నేను కనిగి ఉన్నాను, త్వరగా బాలుడును ముద్దు పెట్టుకోండి అని చెప్పి. చూసా, దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నీవు నా కుమారుడు కని ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు అనమాట అండి. అలాగే 2 సమూయేలు 7:14 కూడా ఉంటుంది అనమాట అండి. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అద్వితీయ కుమారుడు ఏక కుమారుడి యందు దేవుని యొక్క మహిమ ఎలా అయితే కనపరిచాడో ఆ మహిమను ఎవరు కనుగొన్నారంటే యోహాను గారు కనుగొన్నారనమాట అండి. అయితే చూడండి, ఆ యోహాను 17:5 తండ్రి లోకమును పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నీ యొద్ద మహిమపరచుము. ఈ రోజున లోకమునకు పుట్టక మునుపే దేవునికి ఎటువంటి మహిమ ఉన్నదో, ఎటువంటి ప్రకాశము ఉన్నదో, ఏ ప్రకాశము ఉన్నదో, ఏ ఘనత ఉన్నదో ఆ మహిమను అంటండి నీ యొద్ద మహిమపరచుము. చూడండి, పుట్టక ముందు నీ యొద్ద నాకు ఆ మహిమతో మహిమపరచుము అని చెప్పి కింద వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించదు. ఎవరు వీరు నా వారై ఉండిరి అంటే మనము ఎవరు వారై ఉండి ఎవరు వారై ఉన్నారు? మనము తండ్రి యొక్క వారై ఉన్నాము. మనము వీరు అనగా మనము తండ్రి వారమై ఉన్నాము. నీవు వారికి నాకు అనుగ్రహించుతివి, వారిని నాకు అనుగ్రహించుతివి, అద్వితీయ కుమారుడికి అనుగ్రహించుతివి. చూసారా, మనం తండ్రి వారము. తండ్రి ఏం చేశాడు? కుమారుడికి మనల్ని అనుగ్రహించాడు అనమాట. ప్రభువుకి అనుగ్రహించాడు మనల్ని అందరినీ. ఆయన కాస్తూ ఉన్నాడు, కాపరగా కాపాడుతూ, రక్షిస్తూ, విమోచిస్తూ, విజ్ఞాపన చేస్తూ, మన తరపున వాదము చేస్తూ మనల్ని రక్షిస్తూ ఉన్నాడు అనమాట అండి. మనమేమో తండ్రి వారము. ఆ తండ్రి మన కుమారుడికి మనల్ని అందరినీ అనుగ్రహించాడు అనమాట అండి. ఆయన విమోచన చేస్తూ ఉన్నాడు. అయితే వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. చూసారా, మనం ఏం చేస్తున్నాను? వాక్యము గైకొంటూ ఉన్నాం. వాక్యం గైకొంటూ ఉన్నాం కాబట్టి ఏమొచ్చింది మనకి? కుమారుడు అనుగ్రహించిన మహిమ మనకి అనుగ్రహింపబడుతూ ఉన్నదన్నమాట అండి. ఇక్కడ చూడండి, దేవుని యొక్క రాజ్యం యొక్క మహిమ ఎలా ఉంటుందో ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నది. మత్తయి సువార్త 16:28 మత్తయి సువార్త 16:28 చూడండి. ఇక్కడ నిలిచి
నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. ఇక్కడ ఆ ప్రభు చెప్తూ ఉన్నారనమాట అండి. శిష్యులైన వారు అందరూ కూడా ఉన్నారు అక్కడ. అందరూ జనసమూహం అంతా ఉన్నారు. జనసమూహం అంతా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు అనమాట అండి, కొందరు ఇక్కడ ఉన్న వారిలో కొంతమంది మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు, అంటుగా మనుష్య కుమారుడు యొక్క తన రాజ్యముతో వచ్చుట చూస్తారు అంటున్నాడు. చూసారా, మనుష్య కుమారుడు రాజ్యముతో వచ్చుట ఎలాగుంటుందో చూస్తారు కొందరు అన్నాడు. చూసారా, వారు జీవించే ఉన్నారు. వారు జీవించగానే కొందరు జీవించగానే వారు చనిపోయి ఆ తర్వాత చూస్తారు. దేవుడు రాకడ తర్వాత చూస్తారు అంటలేదు. ఇక్కడ జీవించగానే ప్రభు రాజ్యము వచ్చుట ఎలాగుంటుందో మీరు కొంతమంది చూస్తారు అంటున్నాడు. కొంతమంది చూస్తారంటే వారికి అర్థం కాలేదు. చూసారా, వారికి అర్థం కాలేదు. వాళ్ళకి అర్థం కాలేదు. అయితే దాని యొక్క మరణము యొక్క తర్వాత వచ్చుట మరణము రుచి చూడరని చెప్పాడు అనమాట. అయితే ఎలాగా చూడండి, కొంతమంది శిష్యులు వచ్చి ఎక్కడ ఓ యజమాని లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఉంటుంది, మన అందరికీ తెలుసండి. ఒక కుమార్తె చనిపోయింది, 51లో ఉంటుంది. ఆ చిన్న కుమార్తె చనిపోయింది. ఆ తండ్రి ఆ దేవుడిని వేడుకుంటాడు, నా కుమార్తె నిద్రించి ఉన్నది, స్వస్థపరచు అని వేడుకుంటున్నప్పుడు యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రమే ఉంచు అంటారు. ఆ బంధువులందరూ కూడా ప్రభుకి ఇబ్బంది పెట్టొద్దు, నీ కుమార్తె ఆల్రెడీ నిద్రించి ఉన్నది, ఇంకా ఇబ్బంది పెట్టొద్దంటే ఆయనకి చెప్పినా ఇంకా వేస్ట్ అని చెప్పేసి దానికి అర్థం. ఏమంటే ఆయనకి చెప్పినా, బోధకుడికి చెప్పినా అనవసరం. ఎందుకంటే శ్రమ పెట్టవద్దు, ఆయన ఇబ్బంది పాలు పెట్టవద్దు, ఆల్రెడీ నిద్రించింది అని కన్ఫామ్గా చెప్పేశారు. ఆయనేమో ఆ బోధకుడి దగ్గర ఉన్నాడు, ప్రభు దగ్గర ఉన్నాడు. వారి బంధువులకు సమాచారం తెలిపారనమాట అండి. ఈ సమాచారం ఆయన దగ్గర ఉండగా సమాచారం తెలిపారనమాట అండి. ఇక నువ్వు బయలుదేరి అక్కడ కుమార్తె దగ్గరికి వచ్చేయి అన్నదే వారి యొక్క భావం అన్నమాట అండి. ఇక అక్కడికి వచ్చేయి, ఇక దేవుడికి చెప్పి ఇబ్బంది పాలు చేయొద్దు, శ్రమల పాలు చేయొద్దు, ఇక నువ్వు అక్కడికి వచ్చేయి అని చెప్పేసి వారికి ఏంటి కన్ఫామ్గా వారికి కాన్ఫిడెన్స్ అనమాట అండి. ఇంకా ఆయనకి చెప్పినా అనవసరము, ఇబ్బంది శ్రమపాలు తప్ప ఇంకేం ప్రయోజనం ఉండదు, కాబట్టి నువ్వు బయలుదేరి వచ్చేయి అన్న. అయితే ప్రభు అంటూ యేసు ఆ మాట విని అతనితో అంటూ ఉన్నారన్నమాట, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు అని ఆయనతో చెప్తూ ఉన్నప్పుడు ఆ ఇంటికి వెళ్ళారంటండి. ఆ ఇంటికి వెళ్ళి అయితే చూడండి, పేతురు, యోహాను, యాకోబు ముగ్గురునే ఆ గదిలోకి తీసుకెళ్ళారు. ఇంకెవరిని తీసుకెళ్ళారు. తల్లిదండ్రులు ఉన్నారు ఆ రూమ్లో. తల్లిదండ్రులు, ఈ శిష్యులు ముగ్గురు అయిన వారు లోపల ఉన్నారు. ఆ చనిపోయిన చిన్న కుమార్తె ఉన్నది. ఆ చనిపోయిన చిన్న కుమార్తెని దేవుడు చేయి పట్టుకొని అలాగే లేకమ చిన్నదాన్ని నిద్రించి ఉన్నది అని చెప్పి దేవుడు ఆ చిన్నదాన్ని లెగమనగానే ఆమె టక్కుమని లేచి కూర్చున్నప్పుడు చూడండి, స్వస్థత పొందినప్పుడు ఆమె యొక్క చూడండి, వీరు జీవించి ఉండగానే శిష్యులు నిద్రించిన కుమార్తె ఎలా లెగిచి ఉన్నదో అలాగే నిద్రించిన వారు అలాగే లెగుస్తారు. దేవుని రాజ్యము మీలో కొంతమంది జీవించి ఉండగానే చూస్తారు అన్నప్పుడు వారికి అర్థం కాలేదు. వారు శిష్యులైన వారికి
ఆ కార్యము చూచి ఆ దేవుని రాజ్యం ఎలా ఉంటుందో అక్కడ కళ్ళారా చూచి ఉన్నారు. నిద్రించిన వారు ఎలా లెగపబడుతూ ఉన్నారు. అక్కడ సజీవ సాక్ష్యముగా ముంగుర్తుగా ఈ యొక్క సాక్ష్యము చిన్న కుమార్తె పట్ల నెరవేరి ఉన్నది. అలాగే లాజరు గారు కూడా కుళ్ళిపోయిన శవము, కట్లబడిన శవము అలాగే లెగిచి వచ్చుట. ప్రభు రాజ్యము ఏ విధముగా ఉంటుందో వారు కొంతమంది బతికి ఉండగానే చూస్తారు అనే దానికి ఇవి కొన్ని మచ్చు తొనకలుగా మనము ముంగుర్తుగా ఉంటూ ఉన్నవి. అలాగే నిద్రించిన ప్రతిదీని కుళ్ళు బట్టను ఉండా దుమ్ములలో ఇర్మియా గారిని తీసుకువెళ్ళి ఆ లోయలో వాటికి అమరికలు కలిగి మాంసము ఎండిన ఎముకలకు మాంసము కలిగి అవి పోరాటము శక్తి కలిగినట్లుగా వాటికి జీవము వచ్చి ఉన్నది. లోయలో ఉన్న శవములు ఈరోజున పునరుద్ధానము కూడా ఆ విధముగానే జరుగుతూ ఉన్నది. అలాగే రాజ్యం మహిమ, దేవుని యొక్క రాజ్య మహిమ రూపాంతరము, ఇదొక రూపాంతరము. ముఖము మారుట, మహిమ కలుగుట, రాజ్యము దేవుని రాజ్యము మహిమ రూపాంతరము, క్షయము అక్షయము ధరించుకొనుట, మహిమ దేహము ధరించుకొనుట. చూసారా, మహిమ వస్త్రము మహిమ దేహము ధరించుకొనుట. అప్పుడు లేపబడతారు, రెప్పపాటున లేపబడతారు. ఈ రాజ్య రూపాంతరం ఇవన్నీ రూపాంతరము ద్వారా మహిమ, మార్పు. అలాగే దేవుడు చెమటోడ్చి అలాగే కన్నీరు కార్చుట, అలాగే గెత్సెమనే తోటలో ఈ రోజున శ్రమకు ముందుగానే అలాగే ఈ అంగలార్చుట మనం అందరము చూస్తూ ఉన్నాం. అలాగే మనకు అందరికీ తెలిసిన విషయమే. ఈ విధముగానే దేవుడు అలాగే వారికి ప్రార్థన ద్వారానే ఆ రూపాంతరం అనేది జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 1 పేతురు 1:6 మనము చూసుకుందామండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. కొంచెము కాలమే దేవునిని బట్టి కొంచెము కాలమే శ్రమ కలుగొచ్చు ఉన్నది. సువార్తలు శ్రమ, అలాగే జీవితములో శ్రమ, కొద్ది కాలమే శ్రమ కలుగుతూ ఉన్నది. అయితే కొద్ది కాలమే అని చెప్తూ ఉన్నాడు. దుఃఖముతో, నిట్టూర్పుతో, నిస్సహాయతతో విత్తువాడు ఆనందముతో పంట కోస్తాడంటాడు. చూసారా, ఆనందముతో పంట కోస్తాడు. వాడి దుఃఖమంతా ఏమైపోయింది? సంతోషముగా మార్చబడింది. చూడండి, అలాగే ఇప్పుడు శోధనలు కొంచెము కాలమే. ఇక్కడ చూడండి, నశించుకోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. నశించుకోవచ్చున్న సువర్ణము అగ్ని వలన మంచి శుద్ధిగా అవుతూ ఉన్నది. నశించుకోవచ్చున్న సువర్ణము కన్నా అలాగే హృదయము భద్రము. హృదయములో నుంచే జీవజలములు వస్తూ ఉన్నవి. అన్నిటికన్నా హృదయాన్ని భద్రము చేసుకోమని చెప్తూ ఉన్నాడు. హృదయముని అగ్నితో అలాగే కాల్చకూడదు. యెషయా గారు ఏమన్నారండి? పెదముల దగ్గర అగ్నితో కాల్చినప్పుడు శుద్ధి అయిపోయినది. అలాగే మనమును శుద్ధి కలిగి ఉండవలసిన వారమైన కింద వచనాల్లో చదువుతున్నాయండి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఈ రోజున చూసారా, మీరు ఆయనను చూడకపోయినను చూసారా, మనం ఆయనను ప్రేమించుచున్నాము. మనం ఆయనను చూడకపోయినను ఎవరిని బట్టి? ప్రకటించిన ప్రవక్తలను బట్టి, విశ్వాసులను బట్టి, భక్తులను బట్టి. ఆయనను చూడకపోయినను ఈ రోజున మనము ప్రేమించుచున్నాము. చూడండి, ఎక్కడో ఇక్కడ భారతదేశం ఎక్కడో ఉన్నది, ఇక్కడ ఉన్నది.
ఏమండి, మనము ఎక్కడ ఇశ్రాయేలీలు ఎంత దూరం ఉంది, యెరూషలేము ఎంత దూరం ఉన్నది, మనం చూడకపోయినను ఏం చేస్తున్నామో ఆయనను ప్రేమిస్తూ ఉన్నాం. చూసారా, ఇది ఎంత గొప్ప సంఘటన. చూడకపోయినను మనము ప్రేమిస్తూ ఉన్నాం. ఎక్కడ భారతదేశము, ఎక్కడ భాష వేరు, ఇక్కడున్న ఏదండి మొత్తము ఆహారపు అలవాట్లు వేరు, ఇవన్నీ వేరు. అయినను ఏమంటూ ఉన్నాడు భక్తుడు, మీరు ప్రేమిస్తూ ఉన్నారు. ఇంకను చూడండి చక్కటి వచనాలు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడక ఏ విశ్వసించుచు. ఇప్పుడు కన్నులారా చూడకపోయినంటే మన ఎదురుగుండా సజీవముగా చూడకపోయినను, చూసారా, చూడకపోయినను మనము విశ్వసిస్తూ ఉన్నామంటుంది. ఎంత గొప్ప ధన్యత. చూసారా, ఎంత గొప్ప ధన్యత. ఇంకను మా విశ్వాసమును ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారే ఆనందించుచున్నారు. చూసారా, మహిమార్థమైన రక్షణ మనం పొందులాగున మనము ఆనందించుచున్నాము. అవునా కాదండి? రక్షణ కోసము ఆనందించుచున్నాము. ప్రతి ఒక్కరూ హృదయంలో మహిమార్థమైన రక్షణ, వెలుగుకరమైన రక్షణ ప్రతి హృదయం అందు ఆనందించుచూ ఉన్నాము, సంతోషించుచున్నాము. దేనిని బట్టి ప్రవచించిన ప్రవక్తలను ఈ రక్షణ గూర్చి పరిశీలించుచూ ఉండగా ఆ పరిశీలన మనకును కలిగి దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ శక్తి మనకి పైనుండి అనుగ్రహింపబడిన సువార్తను బట్టి మనకి రక్షణ కలుగుచూ ఉన్నది. ప్రవచించిన ప్రవక్తలను బట్టి, విశ్వాసము బట్టి, అద్వితీయ కుమారుని కనుగొనడము బట్టి, దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనకి తెలియపరచడము ద్వారా మనకి ఈ విధముగా ఎన్నుకోబడి కృప చెప్పున మనము పునరుద్ధానముగా మనకి మహిమ కలుగు నిమిత్తము ఇప్పుడు ఏ మహిమో అప్పుడునో అదే మహిమతో మనము సిగ్గుపడని నిరీక్షణ ఆనాడు ఇప్పుడు సిగ్గుపడకుండా ఆయన వాక్యములను అనుసరించడం ద్వారా రేపునో సిగ్గుపడకుండా ఆయన యందు అలాగే నిలకడగాను నిబ్బరముగాను నిలవబడే శక్తి దేవాతి దేవుడు దయచేస్తాడని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాను. ఈ వాక్యం చదివి ముగిస్తానండి.